హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. ది లవర్ స్టారోకి స్వాగతం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని. ఈరోజైతే మీ పర్సన్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అయితే చూద్దాము. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, మా పర్సన్స్కి, మా వ్యూవర్స్కి వాళ్ళ మనసులో ఉన్న పర్సన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు, మా వ్యూవర్స్కి వాళ్ళ మనసులో ఉన్న పర్సన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు. ప్లీజ్ యూనివర్స్, ఎవరైతే కొత్తగా చూస్తారో ఆ వ్యూవర్స్వి, ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో అందరి వ్యూవర్స్వి నాకు ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్. రీడింగ్ కరెక్ట్గా రావాలి. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, ప్లీజ్ 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 మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ కోసం ఏం ఆలోచిస్తున్నారు. గతంలో మీరు వద్దు అని వెళ్ళుండొచ్చు. ఈ కనెక్షనే వద్దు అనేసి ఎమోషనల్గా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా వాళ్ళు ఎమోషన్స్లో వాళ్ళు ఒకటి చెయ్యాలి అని అంటే ఆ మంచిదాన్ని వదిలేసి నేను చేసిందే కరెక్టు అన్నట్టు మిమ్మల్ని వదిలైతే వెళ్ళారండి. ఇక్కడ నాకు అది చూపిస్తుంది. మీకు బాగా హర్ట్ అయితే చేశారు, చీటింగ్ అయితే చేశారు. మీ మనసులో ఉండే పర్సన్స్ అయితే చెప్తున్నారండి. మీకు పెద్ద ఇదైతే జరిగింది. ఒక పెద్ద మోసం అయితే చేశారు మీ పర్సన్స్. అంటే కొందరు నమ్మించి కొన్ని మాటలు చెప్తారు. నువ్వంటే చాలా ఇష్టం, మా ఫ్యామిలీని ఒప్పించి పెళ్లి చేసుకుందాము అని చెప్పున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే వెళ్ళాక మీకు అది అలా చేయకుండా మోసం చేస్తున్నారు. దానికి మీరు చాలా హర్ట్ అయి ఉన్నారండి. మీరు ఫిజికల్గా, మెంటలీగా చాలా చాలా హర్ట్ అయి ఉన్నారండి. మీ పర్సన్స్ అయితే అది వాళ్ళకి తెలుసు మీరు ఇలా హర్ట్ అయ్యారని. ఈ కనెక్షన్లో వాళ్ళు చాలా మోసం చేశారు, చీటింగ్ చేశారని కూడా తెలుసు కదండి వాళ్ళకి. మీ దగ్గర వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, కానీ వాళ్ళు ఇదే అనుకుంటున్నారు. నేను ఇలా అన్నాను, ఇప్పుడు అంటారు కదా ఫ్యామిలీని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అంటారు. కానీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ఏం మాట్లాడరు అనమాట. మొహం దాటేస్తారు. అలాగని వాళ్ళు అంత వద్దు అనుకొని కాదు, ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ వలన కొందరు మాట్లాడవచ్చు, కొందరైతే కావాలని గివ్ అప్ చేసి ఉండొచ్చు, కావాలనే మీకైతే చీటింగ్ కొందరు చేసున్నారండి. కొందరైతే అలా ఒప్పిస్తానని చెప్పేసి మీకు మోసం అయితే జరిగింది ఇక్కడ కనబడుతుంది. లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారండి. మీరు లేకుండా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారు. గివ్ అప్ అయితే చేయలేదు. వాళ్ళకి మాత్రం మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే ఉంది. ఇప్పుడు ఏదైతే మీ కనెక్షన్ ఉందో ఆ కనెక్షన్కి ఒక గ్రోత్ రావాలి, దీన్ని ఎలా అయినా ముందుకు నేను తీసుకువెళ్ళాలి అనేది అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారండి. ఆలోచించట్లేదు అనేం లేదు. ఇక్కడ వాళ్ళైతే వాళ్ళు ఇప్పుడు మీ గురించి ఏమనుకుంటున్నారంటే, నాకు ఈ ఎనర్జీస్ వచ్చాయి, ఖచ్చితంగా నాకు ఏ ఎనర్జీ వస్తుందంటే మీకు మ్యారేజ్ చేసుకుంటాను అని ఫ్యామిలీలో మాట్లాడదాము అని వెళ్ళారండి. వెళ్తే అక్కడ ఏదో వాళ్ళ ఫ్యామిలీలో ఏదో సిచ్యువేషన్ అనేది కొందరికి నచ్చుద్ది ఫ్యామిలీలో, కొందరికి నచ్చదు. వాళ్ళ ఫ్యామిలీ మాటలు పట్టించుకొని మీకు కొంచెం దూరం అయితే పెట్టున్నారండి. మీరు దానివల్ల హర్ట్ అయ్యి చాలా చీటీ చేశారు అన్నట్టు కూడా మీరు బాధపడుతున్నారండి. వాళ్ళు కూడా అసలు మీకు చెప్పుకోవడం లేదు, మీకు ఈ నో కాంటాక్ట్లో మీకు తెలియటం లేదు. కానీ వాళ్ళ సిచ్యువేషన్లో మీకు బ్లాక్లో కూడా పెట్టుండొచ్చు మీ మొబైల్ నెంబర్ని. అంత మాత్రాన వాళ్ళు ఆలోచించట్లేదు అనేం లేదండి. వాళ్ళైతే ఖచ్చితంగా నాకు ఈ ఎనర్జీ కనిపిస్తుంది. పెళ్లి చేసుకుందానని మాట్లాడతాను అనేసి అనుకున్నారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. దానివల్ల మీకు ముఖం ఎలా చూపించాలో తెలియక బ్లాక్లో పెట్టుండొచ్చు అంతే. కానీ మీరు లేనందువల్ల చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారండి. చాలా లోన్లీగా, చాలా అంటే చాలా లోన్లీగా. అదే ఇక్కడ ఆలోచించడం కూడా చూడండి, చాలా దిగులుగా, చాలా దిగులుగా ఆలోచిస్తున్నారండి. ఎఫర్ట్స్ పెట్టాను కానీ నా వల్ల కాలేదు, కానీ ఎప్పటికైనా ఇది సక్సెస్ అవుతుందిలే అన్నట్టు వాళ్ళు చూస్తున్నారండి. ఆ సక్సెస్ అయిన రోజు ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే వచ్చి ఒక స్టెప్ అయితే తీసుకుంటారు. నాకు ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయి. చూద్దాం ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ కనెక్షన్ గురించి మీ పర్సన్స్. డియర్ యూనివర్స్, మా వ్యూవర్స్కి వాళ్ళ మనసులో ఉన్న పర్సన్స్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు. ఇక్కడ మ్యారేజ్ కనెక్షన్ అనేది అయితే కొంచెం వచ్చింది, మాకు చెప్పండి. ఇంకా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూవర్స్కి.
అదే ఫ్యామిలీ బర్డెన్స్ అదిగో సంబంధం మాట్లాడాలనే ఉందండి. మీ గురించి అయితే చాలా మాట్లాడుతున్నారు, చాలా బాధపడుతున్నారు వాళ్ళే దాచుకొని. మీది ఒక స్పిరిచువల్ కనెక్షన్ అండి. ఇది యాక్చువల్లీ మీకు న్యాయం చేయాలనే ఉంది. స్పిరిచువల్ కనెక్షన్ అండి ఇది మాత్రం. మీకు ఆఫర్ ఇవ్వాలి, మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని ఫ్యామిలీ లాగా కూడా ఊహించుకుంటున్నారండి. మీతో ఎలా అసలు జీవించాలి అన్నట్టు ప్లాన్లు కూడా వేసుకుంటున్నారు వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు ఈ కనెక్షన్ గురించి. ఏంటి ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏంటి అనేది అయితే ఉంది. ఇక్కడ చూస్తుంటే వాళ్ళకి ప్లాన్ అయితే ఉందండి. మీరే తన సోల్మేట్ అనేది అయితే ఉంది. మీరే తన సోల్మేట్, మీతోనే తన జీవితం పంచుకోవాలి అన్నట్టయితే వాళ్ళు రావాలి అని అయితే అనుకుంటున్నారు, ప్లాన్లు వేస్తున్నారండి మీ కనెక్షన్ ఎలా చేయాలి అని. చెప్పాను కదా, ఇక్కడ మ్యారేజ్ ఇదైతే ఎవరో ఇంట్లో ఒప్పుకోకపోవడం ఏదో జరిగింది. ఇక్కడ నాకు మొత్తం మ్యారేజ్ కనెక్షన్ అయితే కనబడింది. ఇక్కడ చూడండి, వాళ్ళ మదరో లేకపోతే థర్డ్ పార్టీనో ఏదో అయితే ఉందండి సిచ్యువేషన్. మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. ఎలాంటి థర్డ్ పార్టీ అయితే మీరు అలా తీసుకోండి. వాళ్ళ మదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, లేకపోతే మీకు ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీయే మీ మధ్యలో ఉండొచ్చు. వాళ్ళైతే అలాగా అడ్డుపడి ఆపుతుంటే, రిస్ట్రిక్షన్స్ ఇవి పెడుతుంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక మిమ్మల్ని అయితే గుర్తు చేసుకుంటున్నారండి. వాళ్ళ ఇంట్లో మీరు కాకుండా వేరే ఇతర సంబంధాలు ఏమైనా చూస్తుంటే వాళ్ళకి అవి నచ్చట్లేదండి. వాళ్ళు అది చూడాలని కూడా వెళ్ళడం లేదు, వాళ్ళు చూడడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు అనమాట. అలాగా మీ గురించే ఆలోచిస్తున్నారు, మీ నుంచే ఒక ఎమోషన్ అయితే కోరుకుంటున్నారు వీళ్ళు. ఎలా ఈ కనెక్షన్ని గ్రోత్ చేయాలి, ముందుకెళ్ళాలి, ఎలా అసలు మా ఫ్యామిలీని ఒప్పించాలి, ఏంటి నన్ను అర్థం చేసుకోవడం లేదు అన్నట్టు కూడా కొందరు ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని అయితే వాళ్ళు వదులుకునే పరిస్థితి అయితే లేదండి. వాళ్ళకు మంచి ఎమోషన్ ఉంది మీ పైన. మీరు ఒక జెన్యూన్ పర్సన్ అని, మీలాగా ఎవరు వాళ్ళని ప్రేమించరని మీరు చూపించే వాళ్ళు ఎందుకు మిమ్మల్ని అంత అట్రాక్ట్ అయి ఉన్నారంటే మీరు చూపించే ప్రేమ, మీరు చూపించే కేరింగు అవన్నీ వాళ్ళకి గుర్తుకొస్తున్నాయండి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో వేరే సంబంధాలు కూడా మాట్లాడుతున్నట్టున్నారు, కానీ అవి వాళ్ళకి నచ్చడం లేదండి. ఎందుకంటే వాళ్ళ మనసులో మీరే ఉన్నారు, మీకే చేసుకోవాలి అని ఉంది. అసలు కొందరు వేరే సంబంధంకి వెళ్ళినా వాళ్ళైతే అవి నచ్చట్లేదు, మనసారా చూడట్లేదండి. అవి మిమ్మల్ని ఒక ఫ్యామిలీగా అయితే ఊహించుకొని మీతోనే ఒక జీవితాన్ని అయితే ఊహించుకుంటున్నారండి. ఏదేమైనా మీకు యూనివర్స్ అయితే చెప్తుందండి, మీది ఒక స్పిరిచువల్ కనెక్షన్ అండి. మీకు ఖచ్చితంగా మ్యారేజ్ గురించి చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది. లేదు మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు అని అంటే ఖచ్చితంగా వస్తారండి. ఇక్కడ జస్టిస్ వచ్చింది, న్యాయం అనేది జరుగుద్ది, మీకు న్యాయం అయితే జరుగుద్ది. ఖచ్చితంగా ఇలా ఒక ఆఫర్ని అయితే పెట్టుకొని మీ దగ్గరికి వస్తారండి. నేను చెప్తున్నాను కదా, సంబంధాలు కూడా మాట్లాడుతున్నట్టున్నారు, కానీ వాళ్ళకైతే అది నచ్చట్లేదు, వాళ్ళైతే అవి చేసుకోవడానికి రెడీగా లేరు. కొందరైతే ఏంటంటే అసలు మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మీ ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ, మీతో కనెక్షన్ అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని వేరే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి వెళ్ళి అడగండి అన్నట్టు వాళ్ళ ఫ్యామిలీలో చెప్పడం కానీ ఏదో ఒకటి జరుగుతుందండి ఇక్కడ. ఇంకా చూద్దామండి ఏంజల్స్ కార్డులు ఏమొస్తాయో. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్, మా వ్యూవర్స్కి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు నాకు చెప్పండి యూనివర్స్. ప్లీజ్ యూనివర్స్. స్టే ఆప్టిమిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్. పాజిటివ్ థింకింగ్ అండ్ ఫెయిత్ విల్ బ్రింగ్ యూ రొమాన్స్. మీరు ఫెయిత్గా ఉండి దేవుణ్ణి మొక్కుకోండి అనేసి అయితే యూనివర్స్ చెప్తుందండి. మీ పర్సనే అని. గివ్ యూ ఏ రిలేషన్షిప్ ఏ ఛాన్స్. మీకు ఒక ఛాన్స్ అయితే మీ రిలేషన్షిప్కి వస్తుందటండి. క్లైమ్ చేసుకోండి, మీ రిలేషన్షిప్కి ఒక ఇదైతే వస్తుంది. ఇట్స్ టైమ్ టు డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ది వరల్డ్. మీతోనే వాళ్ళు ఒక పాతనైతే ఊహించుకొని ఉన్నారండి, మీతోనే జీవితం అని ఊహించుకొని ఉన్నారు. కొందరు మీతో నో కాంటాక్ట్లో ఉంటున్నారు, కానీ వాళ్ళు ఒక మాస్క్ వేసుకుని ఉన్నారండి. వాళ్ళ మనసులో చాలా బాధ ఉంది.
చూడండి, వాళ్ళ మనసులో చాలా బాధ ఉంది, కానీ మీ దగ్గర ఒక మాస్క్ వేసుకొని తిరుగుతున్నారు అంతే. ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ఎక్స్ప్రెస్ చేస్తారంట. ఇంకా ఫర్గివ్ అండ్ లెర్నింగ్ మీ ఫ్యామిలీలో స్ట్రక్ అయిపోయి ఉన్నారండి. ఇక్కడైతే ఇవి కనిపించాయి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.